అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో ట్విస్ట్ ఇది. రాజ్ తరుణ్ లావణ్య మధ్యలో మస్తాన్ సాయి పెద్ద ఎత్తున సంచలనం రేపుతోంది. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో ఉన్న వీడియోలు, మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో 300 మందికి పైగా వీడియోలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో టాలీవుడ్ హీరోలకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మస్తాన్ సాయి అరెస్ట్ అయిన తర్వాత మస్తాన్ సాయి ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. మస్తాన్ సాయి చేతిలో టాలీవుడ్ ప్రముఖుల ప్రైవేట్ వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు మస్తాన్ సాయితో పరిచయం ఉన్న, మస్తాన్ సాయి దగ్గర తమ ప్రైవేట్ వీడియోలు ఉన్నాయని తెలిసిన ఆ హీరోల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. తమ ఏ ప్రైవేట్ వీడియోలు ఇప్పుడు ఎక్కడ బయటకు వస్తాయోనని టాలీవుడ్ హీరోలు భయంతో ఎదురు చూస్తున్నారు. నిఖిల్కి సంబంధించిన ఒక వీడియో కూడా మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. మస్తాన్ సాయి చేతిలో టాలీవుడ్ ప్రముఖుల ప్రైవేట్ వీడియోలు ఉన్నాయి. టాలీవుడ్ సెలబ్రిటీల ఫోన్ నంబర్లు హ్యాక్ చేశాడు మస్తాన్ సాయి. మస్తాన్ సాయి చేతిలో హీరో నిఖిల్ ప్రైవేట్ వీడియో ఉన్నట్టుగా తెలుస్తోంది. తన ప్రైవేట్ వీడియో చూపించి మస్తాన్ సాయి బెదిరిస్తున్నాడు అంటూ పోలీసులను ఆశ్రయించింది లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. మస్తాన్ సాయి దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ ని పోలీసులు స్వాధీనం చేసుకుంటే ఇప్పుడు బ్లర్ చేశాం, రెండవ బాక్స్ లో బ్లర్ చేశాం. అందులో ఏకంగా 300 మంది అమ్మాయిల వీడియోలు ఉన్నాయి. 300 ప్రైవేట్ వీడియోలు ఉన్నాయి. 100 మంది మహిళలను మస్తాన్ సాయి ట్రాప్ చేశాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ మహిళల చేత మస్తాన్ సాయి న్యూస్ చాట్లో చేయించాడు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు అందులో ఉన్నాయి. వాళ్లతో ఇలా న్యూస్ చాట్లు చేయించి ఆ తర్వాత వాళ్ళను బెదిరింపులకు గురి చేసి వాళ్ళను లోబర్చుకునేవాడు అంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. లావణ్యకు సంబంధించిన ఒక వీడియోను మస్తాన్ సాయి రిలీజ్ చేయడంతో లావణ్య పోలీసులను ఆశ్రయించింది, పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మస్తాన్ సాయిని అరెస్ట్ చేసిన పోలీసులకు మస్తాన్ సాయి దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ను ఓపెన్ చేసి చూస్తే అందులో కొంతమంది తెలుగు హీరోల, టాలీవుడ్ హీరోల ప్రైవేట్ వీడియోలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో చాలా మంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ మస్తాన్ సాయి ఆగడాల గురించి కొంతమంది బాధితులు కూడా మాట్లాడారు. బాధితులు ఏం మాట్లాడారో చూద్దాం. చూస్తున్న వీడియో మస్తాన్ సాయి వీడియో. మేము దాన్ని క్రాప్ చేసి మాత్రమే చూపిస్తున్నాము. అందులో పూర్తిగా చూపిస్తే మస్తాన్ సాయి ఆగడాలు బయటకు వస్తాయి. కానీ అందులో చాలామంది అమ్మాయిల మర్యాదకు సంబంధించినటువంటి వీడియోలు ఉండటంతో వాటిని మేము ప్లే చేయాలని అనుకోవడం లేదు. కేవలం మస్తాన్ సాయి ఆగడాల గురించి మాత్రమే చెప్పాలి అని అనుకుంటున్నాం. ఆ మస్తాన్ సాయి ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. నిఖిల్, రాజ్ తరుణ్ కూడా అక్కడ మనకు కనిపిస్తున్నాడు. లావణ్య ఫోటోగ్రాఫ్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. అలాగే నిఖిల్ ఫోటోగ్రాఫ్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. మరి నిఖిల్కి సంబంధించిన ఎటువంటి ప్రైవేట్ వీడియోలు ఆ హార్డ్ డిస్క్లో ఉన్నాయి, ఇంకెవరి ప్రైవేట్ వీడియోలు ఆ హార్డ్ డిస్క్లో ఉన్నాయి అనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే నిఖిల్కి సంబంధించిన ప్రైవేట్ వీడియోలు ఆ మస్తాన్ సాయి దగ్గర లభ్యమైన హార్డ్ డిస్క్లో ఉన్నాయి అని తెలుస్తోంది. మస్తాన్ సాయి చూడండి ఒకసారి, మంచంపై పడుకుని మస్తాన్ సాయి ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఉన్నది మేము క్రాప్ చేసి మాట్లాడుతున్నాం. ఆ మస్తాన్ సాయి మాట్లాడుతున్నది ఒక వీడియో కాల్లో మాట్లాడుతున్నాడు. ఆ వీడియో కాల్లో అటువైపున ఒక అమ్మాయి ఉంది, తన చేతిలో చూపిస్తూ అది మస్తాన్ సాయి అటువైపునున్న అమ్మాయితో మాట్లాడుతున్నాడు. అమ్మాయితో అతను న్యూస్ చాట్ చేయిస్తున్నాడు. తను అమ్మాయిలను ఇలా ప్రలోభపరిచి తను రికార్డ్ చేసుకుని ఆ తర్వాత ఆ వీడియోలను ఆ అమ్మాయిలకి చూపించి ఆ తర్వాత వాళ్ళతో శారీరక సంబంధాలు పెట్టుకునేవాడు, శారీరకంగా వేధించేవాడు అని ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కొక్కరుగా మస్తాన్ సాయి బాధితులు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నారు. ఒక్కసారిగా వీడియోలు చూసిన పోలీసులే షాక్ అయ్యారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఏకంగా
300 ప్రైవేట్ వీడియోలు మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో ఉన్నాయి అంటే మస్తాన్ సాయి ఏ రేంజ్లో అమ్మాయిలను ప్రలోభపెట్టాడు, అమ్మాయిలను ట్రాప్ చేశాడు. మరి మస్తాన్ సాయి వీళ్ళందరినీ ట్రాప్ చేసిన తర్వాత ఈ అమ్మాయిలందరూ క్షేమంగా ఉన్నారా లేరనే డౌట్స్ కూడా వస్తున్నాయి. ఏదైనా ఎక్స్టార్షన్ లాంటివి ఏమన్నా చోటు చేసుకున్నాయా, ఈ అమ్మాయిని ప్రలోభపెట్టి ఆ అమ్మాయిలను ఎక్కడికైనా తరలించేశాడా, లేదంటే ఎవరికైనా అమ్మేసే లాంటి చర్యలకు ఏమన్నా పూనుకున్నాడా, ఇప్పుడు ఆ వీడియోలో కనిపిస్తున్న అమ్మాయిలందరూ ఉన్నారా లేదంటే అందులో ఎవరైనా మిస్ అయ్యారా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే వాళ్ళని ప్రలోభపెట్టుకొని మిస్సింగ్ కేసులు కూడా నమోదయ్యాయి కదా. మిస్సింగ్ కేసులు, అమ్మాయిలు మిస్ అయినటువంటి కేసులకు మస్తాన్ సాయి ఆ హార్డ్ డిస్క్లో ఉన్న కనిపిస్తున్న అమ్మాయిలకు ఏదైనా లింక్ ఉందా, అందులో ఎవరైనా మిస్ అయిన అమ్మాయిలు ఉన్నారనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వేరే దురుద్దేశం ఏమీ లేకపోతే మస్తాన్ సాయి ఎందుకు ఈ వీడియోలను ఇలా రికార్డ్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు, మొదటి బాక్స్లో ఒక అమ్మాయితో చాట్ చేస్తున్నాడు. ఆ తర్వాత అదే అమ్మాయితో రూమ్లో కనిపించాడు. ఫస్ట్ ఇలా చాట్ చేసిన తర్వాత ఆ వీడియోని రికార్డ్ చేసుకొని ఆ తర్వాత అమ్మాయిని రూమ్కి రమ్మంటాడు. ఆ తర్వాత వాళ్ళతో శారీరక సంబంధాలు పెట్టుకుంటాడు. ఆ తర్వాత మరి ఇంకేమైనా బెదిరింపులకు పాల్పడ్డాడా, వాళ్ళని ఎక్కడికైనా అమ్మేశాడు, ఎక్స్టార్షన్ లాంటివి ఏమైనా జరిగాయా, ఈ అన్ని కోణాల్లో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఒక్కొక్కటిగా మస్తాన్ సాయి ఆగడాలు బయటకు వస్తున్నాయి. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. పెట్రిషా, లావణ్య ఫిర్యాదుతో మస్తాన్ సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత హార్డ్ డిస్క్లో చాలా సంచలన విషయాలు బయటకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. టాలీవుడ్ హీరోలు నిఖిల్కి సంబంధించిన ప్రైవేట్ వీడియో కూడా అందులో ఉంది అనే వార్తలు వస్తున్నాయి. ఇంకెవరైనా టాలీవుడ్ నటుల వీడియోలు అందులో ఏమన్నా ఉన్నాయా, ఇంకెవరితోనైనా మస్తాన్ సాయికి సంబంధాలు ఉన్నాయా? ఎస్, లావణ్య రాజ్ తరుణ్ ఎపిసోడ్ మరో టర్న్ తీసుకుందని చెప్పొచ్చు. మస్తాన్ సాయి పైన తీవ్ర ఆరోపణలు చేస్తుంది. అందుకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా పోలీసులకు సబ్మిట్ చేస్తుంది. విస్తుపోయే ఎవిడెన్స్ అన్ని దాంట్లోనే అసలు హార్డ్ డిస్క్లో ఏముంది అనే విధంగా కూడా పోలీసులు దర్యాప్తు చేసినప్పటికీ కూడా ఇప్పటికే రాజ్ తరుణ్ లావణ్య వివాదం సంచలనం క్రియేట్ చేస్తుందన్న విషయం మనందరికీ తెలుసు. గత ఏడాది ఒకరిపైన ఒకరు కేసులు వేసుకున్నారు, ఆరోపణలు చేసుకున్నారు. మరోవైపు చూసుకుంటే యూటర్న్ తిరిగిందని చెప్పొచ్చు. తను రాజ్ తరుణ్ లావణ్య విడిపోవడానికి మస్తాన్ సాయి కారణము, అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు, నూడ్ వీడియోస్ పెట్టుకుంటూ ఉంటాడు అంటూ పోలీసులకు ఒక కీలకమైన హార్డ్ డిస్క్ ఇచ్చింది. ఒకవైపు పోలీసులు స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్లో సుమారుగా 100కు పైన వీడియోస్ ఉన్నాయి. వాటికి సంబంధించిన వీడియోస్లో లావణ్యకి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. అన్ని ఆధారాలు నేను ఇచ్చానంటూ పోలీసులు అయితే లావణ్య స్టేట్మెంట్ అయితే పూర్తిగా కూడా రికార్డ్ చేశారని తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా మస్తాన్ సాయి లావణ్య రిలేషన్షిప్లో ఉండే అంటూ కూడా ఆ వీడియోలో అయితే కొంచెం క్లారిటీగా అయితే కనిపిస్తుంది. మొత్తం మీద తీసుకుంటే అమ్మాయిలని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు మస్తాన్ సాయి. మస్తాన్ సాయితో నాకు ప్రాణహాని ఉంది, అతని నుంచి రక్షణ కల్పించాలంటూ పోలీసులను కోరింది. ఒకవైపు నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, హార్డ్ డిస్క్ కోసం నన్ను చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ లావణ్య ఆరోపణ చేసింది. మస్తాన్ సాయిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు, మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచారు. ఒకవైపు మస్తాన్ సాయి మాత్రం తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ వీడియోలో ఉన్న హార్డ్ డిస్కుల్లో యాంటీ ఎవిడెన్స్ ఉంది, దాంట్లో అవన్నీ మాయం చేయడానికి ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు. కొన్ని నా వైఫ్ అండ్ నా గర్ల్ ఫ్రెండ్ మాత్రమే ఆ వీడియోలో ఉన్నారు, 100 అమ్మాయిలు లేరు, అవన్నీ కన్సర్న్స్తో తీసిన వీడియోస్, మా హనీమూన్కి సంబంధించిన వీడియోస్ అని మస్తాన్ సాయి చెప్తున్నాడు. ఇప్పుడున్న హార్డ్ డిస్క్లో లావణ్యకి సంబంధించిన యాంటీ ఎవిడెన్స్ ఉండే, అందుకే లావణ్య దొంగలిచ్చింది ఆ హార్డ్ డిస్క్. లావణ్య వీడియోస్ కూడా ఉన్నాయి కాబట్టి పోలీసులకు ఇచ్చింది, అందుకే పోలీసులు కేసు తీసుకున్నారంటూ మస్తాన్ సాయి అయితే చెప్తూ ఉన్నారు. మరోవైపు చూసుకుంటే కూడా టాలీవుడ్ హీరోస్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే పూర్తిగా చెప్పాలంటే రాజ్ తరుణ్, లావణ్య వీళ్ళందరూ కూడా చాలామంది హీరోయిన్స్కి చాలా క్లోజ్ అని చెప్పొచ్చు. హెబా పటేల్, నిఖిల్, వరుణ్ సందేశ్ వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అని పూర్తిగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే టాలీవుడ్లో ఉన్న యాక్ట్రెస్ కూడా లావణ్యకి మరియు రాజ్ తరుణ్కి పూర్తిగా తెలుసు. వీళ్ళందరూ కూడా బయటకు వెళ్తుంటారు, సరదాగా పార్టీస్ చేసుకుంటూ ఉంటారు. ఈ సమయంలో మస్తాన్ సాయి ఎవరిదైనా టాలీవుడ్ హీరో వీడియోస్ తీసారా, పూర్తిగా బ్లాక్మెయిల్ కూడా చేసి ఉంటారని ఒక అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు చూసుకుంటే కూడా అక్కడ ఏదైతే ఆ వీడియోలో ఉంది, నా భార్య మరియు నా గర్ల్ ఫ్రెండ్ ఈ విషయం తెలుసు, కన్సర్న్తో తీసుకున్న వీడియోస్ అంటూ మొన్నటి వరకు గత 10 రోజుల క్రితం మస్తాన్ సాయి మీడియాలో ఉన్న కొంతమంది మెంబర్స్కి ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. లావణ్య నన్ను
టార్చర్ చేస్తుంది, నా హార్డ్ డిస్క్ దొంగతనం చేసింది. ఆ వీడియోలో కేవలం ఇద్దరో ముగ్గురు మహిళలు ఉన్నారు. నా వైఫ్ వీడియోస్ మరియు నా గర్ల్ ఫ్రెండ్ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కన్సర్న్తో తీసుకున్న వీడియోస్ అని చెప్తున్నారు. మరోవైపు ఆర్టీవీ కూడా దాంట్లో ఉన్న మహిళతో మాట్లాడే ప్రయత్నం చేసింది. ఇప్పటికే మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఆ మహిళ ఉందో ఆ మహిళతో మాట్లాడి ప్రయత్నం చేస్తాం. అసలు ఏం జరిగింది, ఎందుకని మస్తాన్ సాయి మీ వీడియోస్ తీశారు, ప్రైవేట్ వీడియోస్ అన్ని సెక్షువలైజ్గా నూడ్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, మరి ఎందుకు ఇలా తీశారంటే వీ హ్యావ్ డిడ్ దట్ విత్ కన్సర్న్ అంటూ ఆ మహిళలు చాలా బ్రాడ్ మైండ్తో చెప్తున్నారు. మరి మీరు ఎందుకని ఫిర్యాదు చేయలేరు అంటే కొన్ని డౌట్స్ కూడా వస్తున్నాయి. కన్సెంట్ తో తీశాను అని, కానీ ఆ కన్సెంట్ బెదిరించి తీసుకున్నటువంటిదని కొంతమంది అంటూ ఉన్నారు. అంతేకాదు అందులో చాలామంది అమ్మాయిల వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారా లేదనే డౌట్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇలాంటి బెదిరింపులకు పాల్పడి ఆ తర్వాత వాళ్ళను ఎక్కడికైనా అమ్మేసేటటువంటి ముఠాలు కూడా ఉంటుంటాయి. కాబట్టి ఇప్పుడు అందులో ఉన్న అమ్మాయిలందరూ క్షేమంగా ఉన్నారో లేదో కూడా పోలీసులు రూఢీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని కొంతమంది భావిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు పోలీసులు ఏం చేయబోతున్నారు? ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా ఇదంతా కూడా వ్యక్తిగతంగా పర్సనల్ టార్గెట్ వల్ల ఇదంతా జరుగుతుందంటే అమ్మాయిలు అయితే చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే మేము ఎప్పుడు మస్తాన్ సాయి గురించి మేము కంప్లైంట్ ఇవ్వలేము. చెప్పాలి అని అంటే ఒక మహిళ లావణ్య పైననే కంప్లైంట్ ఇచ్చింది. ఏదైతే మస్తాన్ సాయికి మరియు నాకు ఉన్న ప్రైవేట్ వీడియోస్ లావణ్య సర్క్యులేట్ చేస్తుంది, కేవలం మస్తాన్ సాయి మీద ఉన్న గొడవ వల్లనే లావణ్య ఇదంతా చేస్తుందంటూ ఆ మహిళలు కొంతమంది చెప్పుకొస్తున్నారు. అవంతా కన్సర్న్తో తీసిన వీడియోస్. మేము ఎప్పుడు మా అంతా స్వయంగా మేము పోలీస్ స్టేషన్ మెట్లెక్కి మేము మస్తాన్ సాయి గురించి కంప్లైంట్ ఇవ్వలేము. అది మేము రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కన్సర్న్తో జరిగిన వీడియోస్. కానీ లావణ్యకి ఎవరైతే మస్తాన్ సాయికి ఇద్దరి మధ్యలో గొడవలు జరిగాయి, ఆ సమయంలో వాళ్ళిద్దరు గొడవ పడ్డారు. ఇద్దరిని బ్లాక్మెయిల్ చేసుకుంటారు. లావణ్య మస్తాన్ని బ్లాక్మెయిల్ చేస్తారు, మస్తాన్ లావణ్యాన్ని చేస్తారు. కాబట్టి వాళ్ళిద్దరికి గ్రడ్జ్ ఉంది. దయచేసి మా వీడియోలని సర్క్యులేట్ చేయొద్దు, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, మాకు మస్తాన్ సాయికి గుడ్ టర్మ్సే ఉండే. లావణ్యనే కావాలని ఏదైతే హార్డ్ డిస్క్లో లావణ్య వీడియోస్ కూడా ఉన్నాయి కాబట్టి వెంటనే వెళ్ళి తను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఈ క్రమంలో పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ ఏదైతే వందలాది వీడియోలు వస్తున్నాయో దాంట్లో అన్ని వీడియోలు లేవు అంటూ ఆ మహిళలు అయితే చెప్పుకొస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా కేవలం నా భార్యకి సంబంధించిన ప్రైవేట్ వీడియో కూడా అందులో ఉంది. మరికొంతమంది టాలీవుడ్ నటుల వీడియోలు ఉన్నాయని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారా? అంటే పోలీసులు దీనిపైన ఏమాత్రమో ఒక నివేదిక ఇవ్వడం, ఒక ప్రెస్ రిపోర్ట్ ఇవ్వడం కానీ లేకపోతే స్వయంగా వాళ్ళు చెప్పడం కానీ ఎక్కడ కూడా జరగలేదు. సుమారుగా ఏదైతే స్పెక్యులేషన్స్ జరుగుతున్నాయో 300 వీడియోలు, 100 మంది మహిళలని, అవి పోలీసులు ఎక్కడ కూడా నిర్ధారించలేరు. పూర్తిగా చెప్పాలంటే 100కు పైన వీడియోలు ఉన్నాయి. సుమారు 80 నుంచి 100 వీడియోలు ఉన్నాయి వాస్తవమే. కానీ అవన్నీ కూడా ఇద్దరు ముగ్గురు మహిళలకు సంబంధించిన వీడియోస్, నా గర్ల్ ఫ్రెండ్స్ మరియు నా వైఫ్కి సంబంధించిన వీడియోసే అని కూడా పూర్తిగా చెప్తున్నారు. అసలు పోలీసులు దీని గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పటికే చూసుకుంటే చాలా స్పెక్యులేషన్స్ కనిపిస్తున్నాయి, ఆ వీడియోలన్నీ బయటకు వస్తున్నాయి. కానీ ఆ మహిళలు ఎవరైతే మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు మాత్రము కన్సర్న్తో తీసిన వీడియోస్ ఇవి, మేము ఎక్కడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడమేమో. లావణ్య వీడియోస్ ఉన్నాయి కాబట్టి లావణ్య వీడియోస్ మస్తాన్ సాయి సర్క్యులేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ గ్రజ్జుల వల్ల ఇదంతా చేస్తున్నారు. దయచేసి మమ్మల్ని దీంట్లోకి లాగకండి అంటూ చెప్తున్నారు. పోలీసులు మాత్రం దీని గురించి ఎటువంటి స్పందన ఇవ్వట్లేదు. నిజంగానే ఎంతమంది ఉన్నారు, దాంట్లో ప్రముఖ నిఖిల్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయంటూ వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. నిజంగానే టాలీవుడ్ హీరోస్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయా లేకపోతే ఏంటి అనేది మొత్తం మీద తెలియాల్సిన విషయం మాత్రం. కానీ ఏదైతే అంతమంది అమ్మాయిల దగ్గర నుంచి కన్సెంటా, బెదిరించాడు, ఇవన్నీ అంతమంది అమ్మాయిల వీడియోలు తీసుకుని హార్డ్ డిస్క్ లో పెట్టుకుని ఏం చేద్దాం అనుకున్నాడు? పోలీసులకు ఏమైనా చెప్తున్నాడా? మస్తాన్ సాయి ఒకటే చెప్తున్నారు, పదే ఇంటరాగేషన్లో పోలీసులకు చెప్తున్నారు, ఇవే కన్సర్న్తో తీసిన వీడియోస్, అదొక ఫ్యాంటసీతోని మేము ఆ వీడియోస్ పెట్టుకున్నామంటూ చెప్తున్నారు. ఎవరైతే మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్స్ మహిళతో మాట్లాడినప్పుడు తను కూడా సేమ్ అదే చెప్తుంది, జస్ట్ అలా పెట్టుకున్నాం మేము, కన్సర్న్తో తీసిన వీడియో మాత్రమే ఇదంతా అంటూ దీన్ని పెద్దగా చేయకండి అని అటువైపు వినిపిస్తున్నాయి. మరి పోలీసులు మాత్రము దీంట్లో టాలీవుడ్ హీరోకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయా, ఇంకా ఎవరెవరి వీడియోస్ ఉన్నాయి, ఆ అమ్మాయిలు ఎవరు అని పూర్తిగా ఆరాధిస్తున్నారని కూడా తెలుస్తుంది. ఆ అమ్మాయిలతో మాట్లాడడం కానీ ఇది కన్సర్న్తో తీసిన వీడియోసేనా లేకపోతే దీనికి ప్రధానంగా ఇంకా ఎవరైనా అమ్మాయిలు ఇంకా సేఫ్గానే ఉన్నారా లేకపోతే దీని వెనకాల ఇంకేమైనా ఉన్నాయా, మనీ ఎక్స్ట్రాక్షన్ ఏదైనా జరిగిందా, బ్లాక్మెయిల్గా ఏదైనా చేశారా అనే విధంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని మొత్తం మీద అయితే తెలుస్తుంది.
రైట్ బెట్రిషా, రాజ్ తరుణ్ లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఒక్కొక్కటిగా మస్తాన్ సాయి ఆగడాలు బయటకు వస్తున్నాయి. మస్తాన్ సాయి చేతిలో టాలీవుడ్ ప్రముఖుల ప్రైవేట్ వీడియోలు ఉన్నాయి. టాలీవుడ్ యువ హీరోల వీడియోలు అందులో ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ సెలబ్రిటీల ఫోన్ నెంబర్లు హ్యాక్ చేశాడు మస్తాన్ సాయి. మస్తాన్ సాయి చేతిలో హీరో నిఖిల్ ప్రైవేట్ వీడియో ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. పోలీసులు దాన్ని ఇంకా ధృవీకరించాల్సిన అవసరం ఉంది. తన ప్రైవేట్ వీడియో చూపించి మస్తాన్ సాయి బెదిరిస్తున్నాడు అంటూ పోలీసులను ఆశ్రయించింది లావణ్య ఫిర్యాదుతో మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ ని స్వాధీనం చేసుకున్నారు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో 300 ప్రైవేట్ వీడియోలు ఉన్నాయి. 100 మంది అమ్మాయిల వీడియోలు అందులో ఉన్నట్టుగా తెలుస్తోంది. మస్తాన్ సాయి వీళ్ళందరినీ ట్రాప్ చేశాడు అంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పుడు అమ్మాయిలందరూ సేఫ్గా ఉన్నారా, అందులో ఎవరైనా మిస్ అయ్యారా, ఈ విషయంలో కూడా పోలీసులు విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎవరెవరి యువ హీరో టాలీవుడ్కి సంబంధించిన నటుల వీడియోలు అందులో ఉన్నాయనే విషయంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పోలీసులు మాత్రం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.